హాయ్ ఫ్రెండ్స్, మీరు డిగ్రీ చేశారా? మీకు యూనిఫామ్ సర్వీసులలో డిఎస్పీ లెవెల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే అది మీకోసమే. ఎస్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత ఈ వీడియోను పూర్తిగా ఆశాంతం చూసిన తర్వాత లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు దీన్ని తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, విషయంలోకి వద్దాం. యూపీఎస్సీ ద్వారా నిర్వహించబడేటువంటి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించి ఉద్యోగాలు మొత్తము ఇవి 357 ఉన్నవి. అందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ 24, సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ 204, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీస్ ఫోర్సెస్ 92, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఐటీబీటీపీ 4, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి 33. ఇలా మొత్తము 357 పోస్టులు ఉన్నాయి. ఇది ఏ డిగ్రీ చేసిన వల్ల ఎలిజిబుల్? అది బిఏ, బీకామ్, బిఎస్సి, ఎంబీఏ, వాట్ మేబీ బీటెక్, ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ వాళ్ళు వెళ్తారా అంటే వెళ్ళొచ్చు, బీటెక్ వాళ్ళు వెళ్తారంటే వెళ్ళొచ్చు. ఇది లెవెల్ 10 ఉద్యోగం. దీని మూల వేతనము 56,100. ఉద్యోగంలో చేరినప్పుడు ఇది 56,100 ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో వేరు. డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుండే 1,00,000 పైగా సాలరీ వేతనాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇందులో ఉద్యోగంలో చేరాలంటే మొదటిది ఎగ్జామ్. ఇది 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 250 మార్కులు, వ్యవధి 2 గంటలు. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పుగా గుర్తించే ప్రతి జవాబుకు 1/3 మార్క్ తగ్గిస్తారు. ఇక పేపర్ 2 డిస్క్రిప్షన్ 200 మార్కులు, వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సేస్, కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అర్హత సాధిస్తే మాత్రమే, పేపర్ 1 ఎలిజిబిలిటీ సాధిస్తే మాత్రమే పేపర్ 2ని వాల్యూ చేస్తారు. పేపర్ 2లో కనీసం 25% నుండి 50% మార్కులు పొందాలి. మినిమం 25%. రిజర్వేషన్ కేటగిరీని అనుసరించి 25% నుండి 50% మార్కులు రావాలి. ఇలా అర్హత జాబితాను మెరిట్ రిజర్వేషన్ ప్రకారం కొంతమందిని ఎంపిక చేసి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్లో మెన్స్ పురుషులైతే 165 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి, 50 కిలోగ్రాముల బరువు ఉండాలి, 81 సెంటీమీటర్ల ఛాతి విస్తీర్ణం ఉండాలి, ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు పెరగాలి. మహిళలైతే 157 సెంటీమీటర్స్ ఎత్తు, 46 కేజీల బరువు, 46 కేజీస్. 100 మీటర్ల దూరాన్ని పురుషులు 16 సెకండ్లలోనూ, మహిళలు 18 సెకండ్లలోనూ పూర్తి చేయాలి. అనంతరము 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. 4 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 3 ప్రయత్నాల్లో పురుషులు కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలైతే 3 మీటర్స్ దూరం దూకాలి. షార్ట్ పుట్లో 7.26 కిలోగ్రామ్ బరువు పురుషులు 3 ప్రయత్నాల్లో 4.5 మీటర్ల దూరం వేసాలి. మహిళలకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఫిజికల్ టెస్ట్లో అర్హత పొందిన వారికి మార్కులు లేవు, అంటే ఇవి జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే. అటు తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ అర్హత సాధించిన తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించి అందులో విజయవంతమైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 150 మార్కులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ సాధించిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ అనుసరించి తుది నియామకాలు ఉంటాయి. కటాఫ్ల ప్రకారము, గతంలో ఉన్న కటాఫ్ ప్రకారం ఇంటర్వ్యూ మొత్తం కలిపితే 330 మార్కులు పొందిన జనరల్ అభ్యర్థులు ఉద్యోగం పొందవచ్చు. మరి దీనికి ఫీజు ఎంత అంటే మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకి ఫీజు లేదు. ఓసీలు, ఓబీసీలు 200 రూపాయలు ఫీజు పే చేయాలి. మరి ఎప్పటి వరకు లాస్ట్ డేట్? మార్చ్ 25, 6 వరకు దీనికి లాస్ట్ డేట్ ఉంటుంది. మరి ఏజ్ ఏంటంటే ఆగస్టు 1, 2025 నాటికి 20 నుండి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
వీరు ఆగస్టు 2, 2000 నుండి ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు మార్చి 25, ఆగస్టు 6 లోపు చేయాలి. ఈ పరీక్ష ఆగస్టు 3 రోజు ఫిక్స్ అయి ఉంది, ఆ రోజు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో నిర్వహించబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే నేను డిఎస్సి ఉద్యోగంకి జాబ్లోకి వెళ్ళాలి అనే స్థాయిలో ఉంటే మిమ్మల్ని ఆపలేరు. ఇది అసిస్టెంట్ కమాండెంట్ హోదా నుండి మీరు కనుక ప్రయత్నం చేస్తే మీ అర్హతను అనుసరించి ఆ శాఖలో ప్రధానాధికారిగా కూడా మీరు చేరడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలను మీకు అందాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి. తప్పకుండా మీకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని, ఇతరులకు కూడా దీన్ని చేరవేస్తారని ఆశిస్తూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి.